ఎంతమంది స్ట్రెంత్ కరెక్టా? అంటే ఇంటర్కి 32 మెంబర్స్ సార్. ఇట్లా సెకండ్ వాళ్ళు ఇంటర్ ఫస్ట్ స్పీడ్ వాళ్ళు 30 ఉన్నారు సార్. మిగతా వాళ్ళంతా ఇలాంటి గ్లాసులు ఎత్తుకోమన్నారు అంటే ఈరోజు మాల్ట్ తాగినారు సార్. ఈడలేవా వాష్ చేసుకొని? ఈరోజు లేవు సార్, ఇక్కడ ఉన్నాయి వాటర్ రావద్దు. నీళ్ళు అంతా బాగున్నాయమ్మా తాగేదానికి? కాకపోతే ఈరోజు మోటార్ రిపేర్ వచ్చింది సార్, కాలిపోయింది. చూస్తా ఇప్పుడు మీరు అబద్ధం చెప్తాను ఏం చెప్తున్నారు. ఈరోజు అయితే కాలేదు సార్, ఇంకా వాటర్ రాలేదు కాబట్టి ఈరోజు ఎప్పుడు సరుకులు సరుకులు ఎప్పుడు వచ్చినాయి? ఈ సరుకులు ఎప్పుడు వచ్చినాయి? కొంచెం మంచిగా తెలుసుకోవచ్చు. మనల్ని అదే చేసుకోవాలి. మీరు 2-3 కేజీలు వేస్ట్ అవుతాయి కదా, మీ ఇంట్లో తక్కువ రావాలి. ఒక్కరు రిటర్న్ కొట్టండి ఒకసారి. మీకు ఎలాగ లెక్కలు చెప్తా ఎప్పుడు చెప్తున్నాను. ఉండలేదు ఇప్పుడు చెప్పినారు. ఇంత అధ్వానంగా ఎరగడదు. ఈ ఎరగడల ఈ ఎరగడలు అంటారు మా ఈ ఎరగడల దేవుడు కన్నారు అంత అధ్వానంగా ఎరగడం ఎనికి తీసుకోవద్దు. పిల్లలు కదా ఏదైనా అయితే మీరు తీసుకోడు. నువ్వు ఎట్లా పడుతుంది తిరిగిపోయింది అంటున్నావు. దాన్ని కాదు, దానికి ఉపయోగపడేటట్టు చెప్పినారు. ఉపయోగపడేటంటే ఒక ఎరగడగా ఉపయోగపడేది మంచిది. నేను చెప్పేది మంచిది తెలుస్తున్నా. 5 కేంద్ర హాస్టల్ చూసుకోలేదు. ఎక్కడిదండి తింటారా? ఎనికి కొట్టే ఏదో చూసుకునే చేసి మీరు ఉందా? కాదు మనం ఎవరుంటామా? కత్తి 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 ఒకటి ఇదే ఎట్లా తింటారమ్మా? మీరు ఇడ్లీ వేస్తారు కదా అర్థం చెప్పేట్లా దాంట్లో మంచి ఏదో ఒకటి చూపినాను. మంచిది ఉండాలి కదా. ఎట్లా మెయింటైన్ చేస్తావు? నీకు అన్ని తక్కువ వచ్చింది. నీకు వాడు 10 కేజీలు 10 ఇచ్చాడు కదా. 7 కేజీలు 8 కేజీలు చెడిపోయినట్టున్నాయి. ఎట్లా ఉండదు? 3 కేజీలు ఎట్లా చేంజ్ చేస్తారు పిల్లలకు? మీరు ఒక కేజీ నీకు ఇచ్చారా? తీసుకోవద్దు. అవును ఆల్రెడీ మీకు కనపడమ్మా. మీరు ఎదురు తీసుకున్నాను అక్కడ తెలంగాణ మీరు చూసి ఎందుకు ఇచ్చేయండి. మా వద్దాయా పిల్లలకు పెట్టాలి. మేము తీసుకోవాలి. నువ్వు నీకే డబ్బులు వస్తాం లేదు కదా. వాడు కరెక్ట్ గవర్నమెంట్ వాడికి కరెక్ట్ ఎరగడదు. ఎవరైనా పర్వాలేదా? ఎరగడదు మా వంకాయలు చూడి కదా ఈ పదే కదా కరెక్ట్ ఇంకా చేస్తా కదా. ఇంకా ఏది చెప్తాను తెలంగాణ ఈయన తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత ఈ తర్వాత
జ్వరం అవుతుందా ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నారు జ్వరం అవుతుంది జ్వరం అవుతుందా ఈ జ్వరం అవుతుందా ఈ జ్వరం అవుతుందా అంటే ఎదురు చూసుకున్నాను మీరు ప్రిన్సిపాల్ ఎక్కడ మీరే కాదు కదా ఇంటికి వెళ్ళాలి అంతే ఎవరు ప్రిన్సిపాల్ ఎంత నెంబర్ ఇక ఒక్కటి దీంట్లో ఒకటి 45 ఓకే ఈ పారే 5 రోజులు పారేసి తీసుకొని ఇలా పెట్టి ఇది అమ్మా మీరే డబ్బు తెల్లలో ఎట్లా మీరు నేర్చుకున్నా ఈ తింటారా ఈ పశువులు తింటారమ్మా పశువులు తింటా పశువులు తింటాయా అవి మార్కెట్లో పక్కన పడే తీసుకొని ఇస్తాను ఈ తింటారా పశువులు తిన్నాయి మీరు మీరు మీ వాళ్ళు సప్లై ఎప్పుడు వచ్చినారు మీరు పశువులుగా తినరుమా మీరు సప్లై చేసేటి పశువులుగా తినరు ఉంటాయి క్యారెట్ ఉంది 10 కేజీలు 20 కేజీలు అంటే 1/2 కేజీ మంచిలు ఎవరన్నా కానీ కాక అంత అధ్వానం ఏంది ఏంటది ఎర్రగడ్డలలో ఏరుకోరం మంచి ఎర్రగడ్డలో మంచి ఏరుకోరం ఉల్లగడ్డలు ఒకటి తింటారమ్మా మొత్తం ఇచ్చేది క్యారెట్ ఇది పురుగు కాదు ఇది అది తింటారమ్మా మీరు చూసుకోవాలా చాలా వస్తున్నది కేజీ మీరు ఎగ్స్ ఎంత ఉండాలి కేజీ వెయిట్ 50 చెక్ చేసుకో ఇది తగ్గడిందే మా వెయిట్ చిన్నదే ఇది తీసుకో ఇది కరెక్ట్ ఇది తీసుకో చాలా అద్భుతంగా ఉంది నువ్వు ఇమ్మీడియట్గా ఈరోజు టమోటాగా క్యారెట్ నేను మీ చెప్పా మీ ఎస్పీడీకి కమిషన్ తెలుసా ఫోన్స్ పెట్టి చాలా వచ్చు అంత అద్భుతం ఎక్కడ క్వాలిటీ ఈరోజు ఏమన్నా ఈరోజు బెల్లం పాలతో ఇచ్చినావా రేపు టిఫిన్ ఏమి టిఫిన్ ఏంటి చెప్పు ఇడ్లీ కదా ఇడ్లీ టైం ఏంటి కదా టిఫిన్ టైం ఏంటి చట్నీ చేసిన చట్నీ చట్నీ కొంచెం పెట్టాము ఉడకబెడతావా అన్నం గోధుమకు రసం మధ్యలో పెట్టు స్టోర్ ఎక్కడికమ్మా మీకు ఉంది దగ్గర అట్లా అంతా పెట్టమ్మా చెప్పండి సార్ ప్రిన్సిపాల్ నెంబర్ చెప్పు ప్రిన్సిపాల్ నెంబర్ నువ్వు మెను బయట పెట్టుకోవాలా ఆడగా పెట్టాల్సింది సార్ మామూలు ఫ్లెక్స్ అది ఇక్కడ పెట్టు పిల్లలు కానీ కిచెన్ హాల్లో అక్కడ తీసుకెళ్ళాలి సార్
వర్క్గా ఉంది, నువ్వు చూసుకుంటున్నావు లేదో నాకు అర్థం కాదంటే. మీకు సప్లై చేసిన కూరగాయలు మనుషులు తింటారు, పనుషులు అన్న తింటారమ్మా. మీరు ఎర్రగడ్డలు క్యారెట్ పసులుగా మీరు సప్లై చేసే పిల్లలకి ఎట్ట పెడతారు అయ్యి? ఎప్పుడన్నా కానీ మా క్యారెట్ నిండు వచ్చినాయి, దాంట్లో క్యారెట్ ఒకటన్నా ఉందా మంచిది. పసులుగా నువ్వు ఎవరు సప్లైరు? మీరే తెచ్చుకున్నారా? వచ్చి అన్న పక్కన పెట్టినా, వచ్చి చెక్ చేయి. అయ్యా మనుషులు తింటారమ్మా. ఎర్రగడ్డల్లో మంచిది ఒకటన్నా ఉందా? ఎవరు సప్లై చేసేది మీకు? నేను చెప్పేది ఇప్పుడు క్యారెట్ నిన్న తెచ్చినారు, 10 క్యారెట్ పీసులలో ఒక్క క్యారెట్ అన్నా బాగుందా? అన్ని తీసి పెట్టినా, నీ ఫోటోలు పెట్టాలి మీకు. అంత అధ్వానంగా సప్లై చేసుకుంటే ఎట్లా? స్కూల్ కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? దాని సప్లైర్ ఎవరు మా సప్లైరు? మీరు తెచ్చుకోవాలి కదా, మీరు డబ్బులు ఇస్తున్నారు కదా, మంచి తెచ్చుకోవాలి కదా. కాదమ్మా, ఎవరన్నా కానీ కదా మంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. సరిగా లేకపోతే ఎనికి పంపించాలా మళ్ళా? రాలేదు మార్కులు, సారీ టు సే. నేను చెప్పేది ఏదన్నా కానీ కాకమ్మా, నీకు గవర్నమెంట్ స్పెసిఫికేషన్ ఏముందో దాని ప్రకారం తీసుకో. గవర్నమెంట్ కాదమ్మా ఇచ్చేది, కాంట్రాక్టర్ అయ్యి గవర్నమెంట్. నేను చెప్పేది అది కాదమ్మా, నీకు ఎగ్స్ కరెక్ట్గా సైజు ఉండేది తీసుకో. 20 గ్రాములు 30 గ్రాములు ఉంటాయి తీసుకో. ఇప్పుడు నీకు ఈ 38 ఐటమ్స్ ఎప్పుడు సప్లై చేసినారు నీకు? ఇప్పుడు ఈ మధ్యన 20 ఐటమ్సా? 20 తారీఖు ఇది సాగునీ సబ్సిడీ మనము మీ మేడం మళ్ళీ 2 గుర్తులు వేసుకున్నాను. కూర్చోరా, కింద కూర్చుంటారా? చేయలేదా? కూర్చోండి, పెట్టుకోవచ్చు. నేను రాసుకోవచ్చు కదా మీరు. అట్లా వస్తుంది. ఇంకా వేరే బిల్డింగ్ కట్టిన కూడా అక్కడే వాష్రూమ్ కట్టేశారు, అది కూడా అక్కడే వెళ్తుంది సార్. అదే ఇప్పుడు పైప్ లైన్ తీసుకున్నారు సార్. అది అయిపోతే టీచర్లు అందరూ ఉన్నారు మీకు మొత్తం అన్ని దాంట్లో పక్క వెళ్ళారా? పుస్తకాలు అన్నీ వచ్చినాయి మొత్తం? స్టడీ టీచర్ ఉంది నైట్, ఈ టీచర్లో వేరే బయట వాళ్ళు వచ్చారు? మేము మార్నింగ్ 9 నుంచి ఈరోజు మార్నింగ్ 9 వరకు ఉంటాం సార్. పోయినసారి ఎంతమంది పాస్ అయినారు 10th క్లాస్? 34 మెంబర్స్. ఎంత అవుట్ ఆఫ్? 98%, 94% వచ్చింది సార్. 555 వచ్చినాయి. ట్రిపుల్ ఐటీలో ఏమైనా వచ్చినా సీట్లు సార్ మీ సీనియర్లకు? ఫ్రెండ్స్ పేరు రాలే? వచ్చింది, హెల్త్ చేయలేదా? బాగానే ఉందమ్మా, చదువు బాగా చెప్తారా? అన్ని దానిలో కానీనా? బస్ స్మెల్ వస్తుంది, చెప్పడం లేదు మీరు. వాసన వస్తుంది, అది బాగాలేదు చేయకుండా అడగాలి కదా, మీరు చెప్పడం లేదు. అన్ని బాగున్నాయా? వాసన బాగుందా? మళ్ళీ చెప్పాలి కదా, ఆ విషయం చెప్పలేదు మీరు. ఏ ఊరు వాళ్ళు ఉన్నారు అంతా ఇక్కడ? మీది ఎవరు? కూర్చోండి. మీది మీదిమ్మా? మీది కర్నూలు జిల్లాలో ఎంతమంది ఉన్నారు మొత్తం? మా చేతులతో పైకి కొడుమూరు చెప్పింది వరకు కొడుముట్ట. మీరిద్దరేనా? ఏ ఊరు మీది? మీదిమా? అనంతపురం వాళ్ళు చేతులు ఒకరు ఇద్దరు ముగ్గురేనా? మీదంతా కడప జిల్లాలేనా? పచ్చసాయిలు ఎంతమంది ఉన్నారు? ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు 5. మీ అమ్మాలు ఆదివారం వస్తారా? సెకండ్ సార్